మిత్రులకు, అలాగే నా శ్రేయోభిలాషులకి, అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఇంతవరకు మీకు నా యొక్క పురాణాలనే వినిపించాను. అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి కొన్ని దేవాలయాలు, అలాగే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, దాంట్లో ముఖ్యంగా రేపు 13వ తారీఖు నుంచి జరగబోయేటువంటి కుంభమేళ, ఇటువంటి వాటి గురించి మీకు చెప్దామని ప్రత్యక్షంగా మీకు మాట్లాడుతున్నాను. అయితే నా పేరు ఏవివి ప్రసాద్. ఛానల్ని 2-3 ఏళ్ల మట్టి రన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీ అందరూ ఇస్తున్న ఆదరణ, అలాగే ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఇలాగే ఆనందించండి. మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ఈ రోజు నుంచి రేపు 13వ తారీఖుని ప్రారంభమయ్యేటువంటి కుంభమేళా గురించి మొదట చెబుతాను. ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవాలయం నుంచి కూడా మీకు అవగాహన కల్పిస్తాను. సంతోషం. నమస్కారం. ఇంకా మీరు వినండి కుంభమేళా గురించి. అది వింటూనే మీరు చూసేటువంటి ఈ ఫోటోలన్నీ కూడా, ఈ సీనరీస్ కానీ, వీడియో కానీ, ఇవన్నీ కూడా ఆ కుంభమేళా జరిగేటువంటి త్రివేణి సంగమం ఏరియా, అలాగే కాశీలో కూడా కొన్ని ఘాట్లో జరుగుతుంది కాబట్టి కొన్ని కాశీ అంటే వారణాసిలో ఘాట్లు కూడా మీకు చూపెట్టాను. ఇంకా చూసి విని ఆనందించండి. థ్యాంక్ యూ. కుంభమేళా గురించి చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక సంగమం అంటారు. ఈ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి వస్తూ ఉంటుంది. అయితే అది ఈసారి రేపు 13వ తారీఖు భోగి రోజు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు 45 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ మహోన్నతమైన కార్యక్రమంలో ఎంతోమంది, కొన్ని కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. అంతేకాకుండా ఇక్కడ సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తూ ఉంటారు. అంతేకాకుండా దిగంబర స్వాములు అనేవాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు పర్వతాలలో జపతపాలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది పవిత్రమైన స్థానం కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి స్నానాలు చేస్తారు. అలాగా కొన్ని కోట్ల మంది ఈ సాధువులే వస్తూ ఉంటారు. వాళ్ళను చూడడానికి ఎంతోమంది ప్రజలు ఆతృత పడుతూ ముందుకు సాగుతూ ఉంటారు. అటువంటి కుంభమేళా ఈసారి జరపబోయేటువంటి కుంభమేళా కూడా ప్రయాగ్రాజ్లో అంటే అలహాబాదులో త్రివేణి సంగమంలో జరుగుతోంది. ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతం అవుతుందని, జన్మజన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అసలు ఈ కుంభమేళా అని ఎలా వచ్చింది అనేటువంటి దానికి కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. అది ఏంటంటే, అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి కదా. ఆ అమృతం కోసం దానవులు, రాక్షసులు ఇద్దరు చిలుకుతున్నప్పుడు రకరకాలైన వస్తువులు బయటకు వచ్చాయి. వాటిలో కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఇలా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. అదే టైంలో విషం కూడా ఉద్భవించింది. దానిని మహాశివుడు కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత ఆఖరిగా అమృతం వచ్చింది. ఆ అమృతం వచ్చే సమయంలో ఏమైంది? దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్నాడు. ఆ సమయంలో ఒక 4 చుక్కలు హరిద్వార్లో ఒకటి, ప్రయాగరాజ్లో ఒకటి, ఉజ్జయినిలో ఒకటి, నాసిక్లో ఒకటి పడ్డాయట. అక్కడ ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి జన్మ పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకోసమే ఈ 4 చోట్ల కుంభమేళా అనేటువంటిది సంభవిస్తుంది. అయితే ఈ కుంభమేళా ఎలా సంభవిస్తుంది అంటే,
గ్రహ భ్రమణాలను అంటే గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా ఈ సంవత్సరంలో కుంభమేళా వచ్చింది. అలాగే మనకు కూడా ఇక్కడ నదులకి కృష్ణానది, గోదావరి వీటికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కరాలు కూడా ఎలా నిర్ణయిస్తారు? ఈ పుష్కరుడు ప్రవేశించే టైము ఆ గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయిస్తారు. అలాగే ఈ పంచాంగకర్తలు ఈ కుంభమేళాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటిది ఆ గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయిస్తారు. అందులో భాగంగా ఈసారి గ్రహ సంచారాల ప్రకారము పండితులు నిర్ణయించిన ప్రకారము జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళా ప్రయాగరాజులో ముఖ్యంగా జరుగుతుంది. అయితే ఈ కుంభమేళాలో కూడా రకాలు ఉన్నాయని చెప్తారు కొంతమంది. అవేంటంటే యాక్చువల్గా ఎప్పుడు ప్రతి 12 సంవత్సరాలకి నిర్వహించేటువంటి కుంభమేళాన్ని పూర్ణ కుంభమేళాగా చెప్తారు. అంటే పరిపూర్ణమైన కుంభమేళాగా చెబుతారు. ఈ పరిపూర్ణమైన కుంభమేళా ఎక్కడెక్కడ వస్తుంది? మనం ముందర చెప్పుకున్న ప్రకారము హరిద్వార్లోను, ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని క్షేత్రాల్లో నిర్వహిస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా అర్ధ కుంభమేళా అని కూడా ఉంది. అర్ధ కుంభమేళా కన్నా ముందర ఇంకొకటి చెప్పుకోవాల్సింది. ఇటువంటి సంపూర్ణ కుంభమేళా అన్నాం కదా, పూర్ణ కుంభమేళా అన్నాం కదా, అటువంటి 12 పూర్వ కుంభమేళాలు కలిస్తే ఒక మహాకుంభమేళా అంటారు. అది ఏమవుతుంది? 144 ఏళ్లకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. దీనిని మాత్రం ఒక ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందిట. అయితే ఈ అర్ధ కుంభమేళా అనేటువంటి దాన్ని ఏమంటారంటే 6 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. అంటే 2 పూర్వ కుంభమేళాలకి మధ్యలో హరిద్వారు, ప్రయాగ్రాజ్లోనే జరుపుతారు ఈ అర్ధ కుంభమేళాలు. అంటే 6 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటిది. ఇప్పుడు జనవరిలో అయిపోతే, ఈ సంవత్సరం అయిపోతే 6 నెలల తర్వాత మళ్ళీ హరిద్వార్లో, ప్రయాగ్రాజ్లోనూ కుంభమేళాలు నిర్వహిస్తారనమాట. ఇంతేకాకుండా ఇంకొక కుంభమేళా ఉంది, మాఘ కుంభమేళా. అంటే ప్రతి ఏడాది మినీ కుంభమేళనంగా అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగ్రాజ్లో దీన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందట. అంటే ఓన్లీ ఈ మాఘ కుంభమేళా, మాఘమాసంలో వచ్చే కుంభమేళా ఓన్లీ ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్లోనే నిర్వహిస్తున్నారు. ఈ కుంభమేళా సమయంలో మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్థానం. కుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్థానం. కోట్ల మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. ఈ 3 నదులు కూడా త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరు పొందిన ప్రయాగరాజు ఇందుకు వేదిక అన్నమాట. అలహాబాద్నే ప్రయాగరాజు అని కూడా పిలుస్తారు. అక్కడ జరుగుతుంది ఇది. ఈ ప్రయాగరాజులోనే కుంభమేళా మెయిన్గా జరుగుతుంది. అలాగే ఈ కుంభమేళాలో వచ్చేటువంటి సాధువులు అందరూ కూడా కొన్ని మంచి రోజులు ఉంటాయి వాళ్ళు స్నానం చేయడానికి కూడా. ఆ రోజుల్లోనే కొన్ని కోట్ల మంది వస్తారు. అవి ఇప్పుడు ఈ కుంభమేళాలో ముఖ్యమైన రోజులు ఏమిటంటే 13/1/26 పుష్య పౌర్ణమి, అలాగే 14/1/2025 మకర సంక్రాంతి రోజు, అలాగే 29/1/2025 మౌన్ అమావాస్య, 3/2/25 వసంత పంచమి, 12/2/25 మాఘ పౌర్ణమి, 26/2/25 మహాశివరాత్రి. ఈ అన్ని రోజుల్లోనూ విపరీతంగా ఈ పుణ్యస్థానాలు ఆచరించడానికి వస్తారు. కోట్లాది మంది వచ్చేటువంటి రోజులవే. అయితే ఈ కుంభమేళా అప్పుడు ఏర్పడింది కాదు. గుప్తుల కాలంలో కూడా కుంభమేళా జరిపేవారని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ అప్పటి రాజులు కూడా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ కుంభమేళాని ఏర్పాటు చేయించేవారు. అంతేకాదు ఆంగ్లేయుల పాలనలో కూడా దీనిని నడిపించారు. ఆంగ్లేయుల పాలనలో కూడా కుంభమేళానికి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. అప్పుడు 1918లో జరిగిన కుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారని కొన్ని పత్రికలు చెబుతూ ఉంటాయి. అయితే ఈ మహాకుంభమేళాలో కుంభమేళాలో కానీ ముఖ్యంగా అన్ని రోజులు, ఆ 45 రోజులు కూడా ఆ ప్రాంతమంతా దైవనామస్మరణతో మార్మోగుతుంది. దైవనామస్మరణ, ఇంక దేవుడే అన్నిటిలోనూ భగవంతుడినే చూస్తూ వాళ్ళు భజనలు కార్యక్రమం చేస్తూ ఇలాగ రోజునంతా పూర్తి చేస్తారు.
అందులో ముఖ్యంగా ఎముకల కొరికేటువంటి చలిలో నూలు పోగైనా ధరించినటువంటి సాగు పుంగవులు కూడా, అలాగే ఏళ్ల తరబడి కఠిన దీక్షలో ఉండేటువంటి సాధువులు అన్ని బంధాలను తెగించుకుని దేవుని కోసమే పరితపించేటువంటి సిద్ధులు కూడా అక్కడ దర్శనమిస్తారు ఈ స్థానాలు చేసే చోట. అంతేకాకుండా ముఖ్యంగా ఎటు చూసినా ఇక జనమే, ఇసుక వేస్తున్న రాలనంత జనం ఉంటారన్నమాట. అలాగే ఇక అసలు ఆ త్రివేణి సంగమంలో చూసేందుకు చోటే ఉండని పరిస్థితి. కోట్ల మంది జన ప్రవాహమే కనపడుతూ ఉంటుంది. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుకని కూడా దీన్ని చెప్పవచ్చు. మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా లెక్కలేనంత మంది ఇతరులు ఇందులో పాలు పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకటే కాదు, సాంస్కృతిక పండగ కూడాను. ఎంచేతనంటే ఒకవైపు ఈ ఆధ్యాత్మిక స్థానాలు, పూజలు, జపాలు చేసుకుంటూ ఒకవైపు ఆధ్యాత్మికంగా ఉట్టిపడేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఒకవైపు కళాకారులు వాళ్ళ యొక్క కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. వివిధ రకాలైన నృత్యాలు, వివిధ రకాలైన కళలని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కుంభమేళ అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి పొందిందని కొన్ని పత్రికలు రాస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు 45 రోజులు కంటిన్యూగా జరుగుతోంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పవిత్ర స్థానాలు చేయడానికి త్రివేణి సంగమం ఘాట్ ఒకటి, అలాగే మహాకుంభమేళా కిలా ఘాట్ అనేది ఒకటి, చంద్రశేఖర్ ఆజాద్ ఘాట్ అని ఒకటి, అలాగే వారణాసిలో కూడా దశాశ్వమేధ ఘాట్, నౌకాయాన్ ఘాట్, మహేవా ఘాట్, సరస్వతి ఘాట్, జ్ఞానగంగా ఘాట్ అనేటువంటి అన్ని చోట్ల కూడా ఈ స్థానాలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం ప్రతిసారి జరిగేటువంటి కుంభమేళాలో ఏ విధంగా అతి ఆనందంగా అతి ఘనంగా నిర్వహిస్తున్నారో, అలాగే ఈసారి జరిగేటువంటి కుంభమేళా కూడా చాలా ఘనంగా నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అందరికీ కావలసిన వసతులు, యాత్రికులకు ఇబ్బంది లేకుండా కొన్ని లక్షల టెంట్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే మరుగుదొడ్లు నిర్మిస్తోంది. అలాగే కొన్ని చోట్ల పైప్ లైన్లు కనెక్షన్లు ఇస్తోంది. కొన్ని తాత్కాలిక రోడ్లు నిర్మిస్తున్నాయి. ఇలా వివిధ రకాలుగాను కుంభమేళాని ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మహా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే భక్తుల భద్రతకి సంబంధించి రకరకాల ఇన్నోవేషన్స్ ద్వారా మంచి రిమోట్ కంట్రోల్తో ఎన్నో రకమైన భద్రతని కల్పిస్తున్నాయి. నీటిలో మునిగి లోపల ఉండేటువంటి డ్రోన్లు కంట్రోల్ సాయంతో పర్యవేక్షణ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే త్రివేణి సంగమంలో పవిత్ర స్థానాలలో కొన్ని కార్యక్రమాలు, గంగా హారతి, కల్పవాన్, దైవ పూజలు, దీపదానాలు, సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిసిన్, అఖాడాల ప్రదర్శన లాంటివి ఎన్నో చేస్తున్నారు. అలాగే మన రైల్వే శాఖ కూడా ఈ కుంభమేళాకి తరలి వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం కొన్ని ప్రత్యేకమైన రైళ్ళు, మొత్తం 13,000 రైళ్లను నడుపుతోంది. సుమారు కొన్ని కోట్ల మంది రైలు ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవి నిరంతరం ఆ మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాయని రైల్వే శాఖ తెలియపరిచింది. కాబట్టి ఇంతటి మహోత్సవాన్ని మనం కనులారా చూద్దాము. అవకాశం ఉంటే వెళ్ళి స్నానం చేద్దాము, పునీతులవుదాము. వాళ్ళని జనాల్ని చూసినా కూడా మన పాపాలు జన్మ పాపాలు పోతాయనేటువంటి నానుడు కూడా ఉంది. కాబట్టి ఇది చక్కగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఏ విధమైన అసహజమైన స్థితులు జరగకుండా బాగా జరగాలని కోరుకుంటూ నమస్కారాలతో మీ ప్రసాద్. ఈ రోజు నుంచి నేను చెప్పబోయేటువంటి ఈ
దేవాలయాలు వాటి విశిష్టతల గురించి కానీ, లేకపోతే రేపు 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న కుంభమేళా కానీ, లేకపోతే ఇతర విషయమైన దైవ స్వరూపానికి సంబంధించిన విషయాలు కానీ, ఏదైనా కూడా నాకు తెలిసున్న విషయాలు, పెద్దలు చెప్పిన విషయాలు, అలాగే వివిధ రకాల మీడియాలలో సేకరించినవి మాత్రమే మీకు తెలియచేస్తున్నాను. అంతేకాని దీనికి ఏ విధమైన నిజ నిర్ధారణలు కానీ, లేకపోతే శాస్త్ర సమ్మతమైనవి కానీ, నిరూపణలు కానీ ఏమీ లేవు. ఇవి మీ యొక్క అవగాహన కోసం మాత్రమే నేను తెలియచేస్తున్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరందరూ నాకు ఎప్పుడు ఇస్తున్నట్టుగా ఆదరించండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు అందరికీ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మాకు ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు కోరుకుంటూ నమస్కారం.